తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం అయితే ఇక ఆసనం అయిపోయింది. ఇక 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు సద్వినియోగానికి టైం రానే వచ్చేసింది. ఇక మరికొద్ది ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఓటర్లు వారి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేదిగా, ఐకమత్యానికి ప్రతీకగా భారత పౌరుడికి కల్పించబడిన ఓటు హక్కును ఇక పౌరులు అయితే వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో ప్రచారానికి తెరపడడంతో అందరి చూపు ఇప్పుడైతే పోలింగ్ వైపు అయితే మళ్ళింది. ఇక తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇక అందులో పురుషులు 1,62,98,418 ఓట్లు, మహిళలు 1,63,17,505 ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,676 ట్రాన్స్జెండర్ ఓట్లు ఉన్నాయి. కొత్తగా యువ ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. ఇక అందులో అబ్బాయిలు 5,70,274, ఇక అమ్మాయిలు అయితే 4,29,273 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే అయితే 120 మంది, ఇటు సీనియర్ సిటిజన్లు ఓటర్లు చూసుకుంటే అయితే 44,371 మంది ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐలను చూసుకుంటే అయితే మాత్రం 2,933 మంది ఓటర్లు ఉన్నారు. ఇక దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కాగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లయితే ఈసీ గుర్తించింది. రైట్, ఇక ఎన్నికల కమిషనర్ ఆఫీస్ నుండి అయితే మా ప్రతినిధి రమేష్ లైవ్ లో ఉన్నారు. రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా అన్ని సెగ్మెంట్లలో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ప్రారంభానికి 90 నిమిషాల ముందుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలైన్లు అయితే ప్రస్తుతం ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,200 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఒక 13 సెగ్మెంట్లలో మాత్రం ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. మొత్తం 3,26,00,000 మంది ఈరోజు తమ ఓటు హక్కును రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో కూడా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు స్క్రీన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7,000 వరకు పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ బయట కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలను కూడా, దాంతోపాటు క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నటువంటి 12,000 పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు గుర్తించి అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కూడా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికలను పరిశీలించడంతో పాటు ఎక్కడైనా ఈవీఎం సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించేందుకు కూడా టెక్నికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ CEO సర్ఫరాజ్ అహ్మద్ ఈ టెక్నికల్ సంబంధించినటువంటి సమస్యలను గైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అన్ని సెగ్మెంట్లలో కలిపి 400 మంది వరకు ఎన్నికలకు సంబంధించి ఈవీఎం టెక్నికల్ స్టాఫ్ను అలర్ట్ చేయడం జరిగింది. ఒక్కో సెగ్మెంట్కు 3 చొప్పున కూడా టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా టెక్నికల్ సమస్యలు ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో టెక్నికల్ సిబ్బంది పని కూడా ఉదయం నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట, సూర్యాపేట, అలాగే ఇబ్రహీంపట్నం, ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయి. వీటికి సంబంధించి వెంటనే స్పందించినటువంటి టెక్నికల్ సిబ్బంది వాటిని పరిష్కరించి వాటి స్థానంలో కొత్త వాటిని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల వాతావరణం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కూడా ప్రశాంతపూరిత వాతావరణంలో కూడా
ఎన్నికలు కొనసాగించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.